వందనాలు చెల్లించుకుంటూ మొట్టమొదటి పాటగా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అంటూ మనందరం కూడా దేవుడికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాము. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పోలిన వరద వలె భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా తీరములపై ఆయన వచ్చును మేఘములను ఘనమాడుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును మేఘములను ఘనమాడుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా రెండవ పాటగా జుంటి తేనె దారాల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరవజాలనంటూ యేసయ్య నామాన్ని మనందరం కూడా స్తుతిద్దాము. జుంటి తేనె దారాల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తేనె దారాల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే
ప్రేమించడాన్ని అధికముగా ఆరాధించిన ఆసక్తితో అనేటువంటి పాటను దేవునికి ఇష్టకరంగా హృదయపూర్వకంగా మనందరం కూడా స్తుతిద్దాము. ప్రేమించేదన్ అధికముగా ప్రేమి
పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన వారం మొదలుకొని ప్రభా ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సజీవుల జాబితాలో ఉంచి ప్రభా నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి ప్రభా, నీ నామాన్ని ఆరాధించడానికి నీకు ఇచ్చిన ఎంత శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రోజు చూడని వారు ఎంతో మంది ప్రభా నాయన గతించిపోయారు ప్రభా. వారిలో మమ్మల్ని శ్రేష్ఠులుగా ఎంచి ప్రభా నీ మందిర ఆవరణంలోకి మమ్మల్ని అందరినీ నడిపించినందుకే మరొకసారి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎట్టి యోగ్యత లేదు ప్రభా, ఏ మంచితనం లేదు ప్రభా. అయినప్పటికీ కూడా ప్రభా నీ ప్రణాళికను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నువ్వు ప్రేమించు ప్రభా. ఇంతవరకు తండ్రి నాయన మా రాకపోకల్లోనూ ప్రభా నాయన ఇదిగో తండ్రి మేము చేసే ప్రతి పనిలో కూడా నాయన మీరు మాకు తోడుంటూ ప్రభా ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ మందిర ఆవరణ చుట్టూ ప్రభా నీ కంచె నీ కాపుదల నుంచి మనం వచ్చున్నాం ప్రభా. ఇంకా నా తండ్రి ప్రభా రాబోయే దినాల్లో ప్రభా అనేకమైన నూతనాత్మలు వచ్చి ప్రభా నీ నామాన్ని స్తుతించాలి, నీ నామాన్ని గణపరచాలి ప్రభా. ప్రత్యేక రీతిలో మరి తండ్రి నాయన ఈ స్థలానికి మమ్మల్ని నడిపించావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరు కూడా నాయన భారం అనుకోకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ ప్రేమను చూపిన వారిగా నాయన నీ పట్టుదలతో ప్రభా ప్రతి ఒక్కరు కూడా సకాలంలోకి ప్రభా నీ మందిరానికి వచ్చి ప్రభా నీ నామాన్ని స్తుతించాలి ప్రభా. అటువంటి మనసు మా అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఏ బిడ్డ అయితే ఏ తలంపులతో వచ్చి ఉన్నదో మాకైతే తెలియదు కానీ ప్రభా నువ్వు సమస్త వెలిగిన సర్వాధికారమైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తట్టమని అడుగుతున్నాను నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ వాక్యం తోటి ప్రభా బలపరచమని అడుగుతున్నాను ప్రభా. ఇప్పుడు నా తండ్రి నాయన వాక్య భాగంలోకి వెళ్ళుచుంటుండగా దేవా మరి నీ దైవదాసులను నిలబెట్టి ప్రభా ఆత్మీయ మర్మాలు బయలుపరచుచుంటుగా ప్రభా నాయన నీ ఆత్మను ప్రభా నాయన ఇదిగో తండ్రి నీ దాసుని పైన ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నాయన మా అందరికీ తండ్రి నాయన వినగలిగే చెవి గ్రహించే మనసును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. వాక్యానుసారమైన జీవితాలు మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. విని వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయాల్లో ప్రభా ఫలించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అది నాయన నూరంతలుగా ఫలించటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఇదిగో తండ్రి ప్రత్యేక రీతిలో ప్రభా ఎవరి బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను నాయన. రాబోయే దినాలు ప్రభా మరి తండ్రి నాయన గొప్ప బలంగా నాయన గొప్ప అభిషేకంతో వారు నిలబెట్టి ప్రభా మరి నాయన నీ కొరకు నాయన నీ కాడిని మోసే బిడ్డలుగా నాయన ప్రతి ఒక్కరిని కూడా ప్రతిష్ఠించమని అడుగుతున్నాను ప్రభా. ఇంకా నాయన ఇదిగో తండ్రి ఇంకా ప్రభా మరి బాప్తిస్త కార్యక్రమాలు ఉంటాయని ప్రభా నీ దాసులు ప్రకటించారు ప్రభా. మరి ఏ బిడ్డ అయితే సిద్ధపడుచున్నదో నాయన మరి లోకానుసారమైన జీవితాలు వదిలిపెట్టి ప్రభా మరి నీ కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడి ప్రభా మరి వారి హృదయాల్లో ప్రభా నాయన మరి నీ గొప్ప కార్యాలు నాయన వారి హృదయాలు జరిగించమని ప్రభా. మరి బాప్తిసాలకు సిద్ధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డ పైన నీ ఆత్మాభిషేకం ఉంచమని అడుగుతున్నాను ప్రభా. నాయన మరి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇంతవరకు నాయన నీ మహిమాత్మై జరిగించావు ప్రభా. ఇంకా నాయన ఇదిగో తండ్రి జరగవలసిన కార్యక్రమం అంతా కూడా ప్రభా నీ మహిమాత్మై జరిగించుకోమని ప్రభా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా ప్రార్థన తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లల సమయంలో ఇంతవరకు మనం దేవుని కీర్తనతోటి వాయిద్యాలతోటి దేవుని స్తుతించి గణపరిచి ఉన్నాం. మరి ఈ యొక్క సమయంలో మనం వర్తమానం వినబోతూ ఉన్నాం. మన సంఘాన్ని ప్రేమిస్తూ మన సంఘం గురించి ప్రార్థిస్తూ మరి వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి యొక్క మామయ్యని అత్తమ్మ గారిని చూడటానికి వారి స్థలానికి వచ్చి మరి వారితో పాటు మన మధ్యకు ఇచ్చేసి ఉన్నటువంటి డాక్టర్ జీవరత్నం గారిని రేపు సండే మీరు వర్తమానం అందించాలి అని అన్నప్పుడు వారు ప్రేమతో అంగీకరించి మన మధ్యలో ఉండటానికి వారు సిద్ధపడ్డారు. వారి గురించి మరి పరిచయ వాకు మీ అందరికి తెలిసినటువంటివి. సిఎంసిలో పీజీ చేసి తర్వాత స్పెషలైజేషన్ కూడా చేసి సిఎంసి మెడికల్ కాలేజ్లో మరి ఒక ఉన్నతమైనటువంటి హై స్పెషలిస్ట్గా వివిధమైనటువంటి ప్రాంతాలలో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెడుతూ అనేక మందికి ఉచితమైనటువంటి సేవా దృక్పథాన్ని కలిగి తర్వాత మరి దేవుని యొక్క వర్తమానాన్ని కూడా అనుకూలమైన సమయాల్లో వారు అందిస్తూ ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపించడంలో తన తృష్ణ కలిగి ఉన్నారు.
మరి వారికి అనుగ్రహించినటువంటి రక్షింపబడినటువంటి వారసత్వమని డాక్టర్ విజేత గారు కూడా వారితో పాటు ఉన్నారు కనుక వారిద్దరు కూడా సిఎంసి మెడికల్ కాలేజీలో మంచి పేరు దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలుగా వారు పేరు తెచ్చుకొని ఆ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క కృపలో వారు వైద్య వృత్తిలో దీవించబడుతూ ఉన్నారు. కనుక ఈ యొక్క సమయంలో డాక్టర్ జీవరత్నం గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకు వచ్చి దేవుని వర్తమానం అందించాలని వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. సో పోయినసారి ఈ వాక్యం చెప్పాను గుర్తుందా? ఒక్క పదం చెప్పినా చాలు, మీరు పాస్ అయ్యారు. సునాద్ సంవత్సరం గురించి చెప్పాను. సునాద్ సంవత్సరంలో ఏ విధంగా ఒకరు బానిసత్వం నుంచి విడిపించబడతారో, వారి ఆస్తులు ఏ విధంగా విమోచించబడతాయో సో చెప్పాను. అలాగే ఆ సునాద్ సంవత్సరాన్ని ప్రభు యొక్క రాకడ దినానికి మనం చూసుకున్నాం. ఆ సునాద్ సంవత్సరం దగ్గర పడుతున్న కొద్దీ ప్రాపర్టీ ఏ విధంగా వాల్యూలెస్ అయిపోతుందో, ఈ లోకం మనం క్రీస్తు రాకడ కూడా దగ్గర పడుతున్న కొద్దీ ఈ లోకం యొక్క బాంధవ్యాలు కానీ మనకుండే ఆస్తుల అంతస్తులు కానీ విలువ తగ్గిపోతూ వస్తుంది. ఆయన వచ్చినప్పుడు జీరో విలువ అంతే. మనం ఉన్న పాటున అన్నిటిని విడిచి ఎత్తబడతాం. అది మనం ధ్యానించినాం. ఈసారి మరి బిలామును గురించి నేను మీతో మరి పంచుకోవాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూపించాడు కనుక బిలాము మనము ధ్యానిద్దాం. మరి సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1 నుండి 14 ఆల్రెడీ చదువుతారు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1 నుండి 14. యాక్చువల్గా అది చాలా మరి 24 వరకు బిలాము కూర్చున్నది, తర్వాత కూడా ఉన్నది 31లో. అయితే నేను మీకు అన్ని అక్కడక్కడ రెఫరెన్సెస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ బిలాము మరి నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదివితే మంచిది. 14 వరకు చదువుతాను. తర్వాత ఇశ్రాయేలు సాగి ఎరుకు ఎదురుగా యొర్దాను తీరంలో ఉన్న మోయాబ్ మైదానంలో దిగిరి. సిపోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులకు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనం విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎత్తులతో ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది. యావత్తును ఇప్పుడు నాకు ఏమైంది? ఆ కాలమున సిపోరు కుమారుడైన బాలాకు మోయాబీయుల రాజు. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలాము పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేతి వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తుల నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలం కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలవంతుడనేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏదైనగా నీవు దీవించువాడు దీవింపబడననియు, శపించువాడు శపింపబడననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోద చొమ్మును చేత పట్టుకుని బిలాము వద్దకు వచ్చి బిలాము బాలాకు మాటలను అతనితో చెప్పగా, అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి నీకు చెప్పెదనని. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్దకు వచ్చేసిరి. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపించుము. నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాడు. కాబట్టి బిలాము ఉదయం లేచి బాలాక్ అధికారులతో, మీరు మీ స్వదేశములకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడు అనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు వద్దకు వెళ్ళి, బిలాము మాతో రాడా అన్నాడు. దేవుడు తన వాక్యం దీవించినాక ప్రభు సహాయార్థం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యం మీద నాయన ఇదిగో తల్లి ఇవ్వబడిన కేవలం మీ దాసులను మీ శిలో చాటు మరుపరుచుకొని తండ్రి, మీ స్వరంగా ప్రభు నీ నోటి దూరగా వాడుకున్నామని
మీ పరిశుద్ధాత్మ అభిషేకం చేతను, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి చేతను, యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణకి మమ్మల్ని నన్ను తీసుకుని వస్తూ యేసు నామమున వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఒకసారి మనం ముళ్ళ పొదల్లో అక్కడక్కడ చూస్తే కనుక సడన్గా ఒక టొమాటో చెట్టు కనపడుతుంది, ఎవరో తిని వేస్తున్నారు. ఒకసారి సడన్గా చూస్తే కనుక తుప్పల్లో ఒక మరి పొద్దుతిరుగుడు చెట్టు కనపడుతుంది. సో ఎట్లుంటుందంటే అన్లైక్లీ ప్లేసెస్ అనమాట. అటువంటి చూసినప్పుడు టొమాటో చెట్టు మనము తోటల్లో వాటిలో కొన్నిసార్లు కొన్ని తుప్పల్లో అయినా కూడా కొన్నిసార్లు కొన్ని కనపడతాయి, బురదలో తామరలు కనపడినట్టు కదా. అటువంటిదే ఇక్కడ ఒక ప్రవక్త, బిలాము ప్రవక్త కూడా. సో ఈయన కూడా మరి దేవుడు కూడా దర్శనమిచ్చే ఒక ప్రవక్తనే, మరి యెహోవా దేవుని దర్శనం పొందే ప్రవక్తనే. యెహోవా దేవుడు కూడా తన చిత్తాన్ని బయలుపరిచి తెలుసుకోగలిగిన ప్రవర్తనే. అయితే ఇతను అబ్నార్మల్ ప్లేస్లో ఉన్నాడు, వింటున్నారా? సో ఏ నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఇన్ అబ్నార్మల్ ప్లేస్ కదా. కనుక ఒక్కోసారి అలా ఉంటుంది. అయితే మనకు బైబిల్ ఖచ్చితంగా బోధించడం లేదు బిలాము ఎందుకు అక్కడ ఉన్నాడు, ఎందుకు మోయాబు దేశంలో ఉన్నాడు, మోయాబు దేశంలో ఎందుకు ఈ ప్రవక్త, దేవుని ఇశ్రాయేలు దేశంలో ఉండవలసిన ప్రవక్త మోయాబు దేశంలో ఉండి అంత పవర్ఫుల్ ప్రవక్తనే. దేవుడు ఆయన ప్రార్థిస్తే మరి ఒకవేళ దేవుని యొక్క వాక్యానుసారంగా లేకపోతే ఆయనకు బయలుపరచడు, వింటున్నారా? కనుక ఇక్కడ మరి బిలాము మరి ఒకటి మనకు ఆధారం ఏంటంటే 2 పేతురు 2:7-8 రండి. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎవరైనా తీసిన వాళ్ళని చదవచ్చు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. ఆ నీతిమంతులు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినని వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చాను. ఇక్కడ చూడండి, లోతు మరి ఒక పేతురు భక్తులు మాత్రమే నీతిమంతులని వర్ణించాడు. యాక్చువల్గా అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేనిదే రాయరు. ఎందుకంటే పేతురు చెప్పాడు, ఏ ప్రవచనం కూడా మరి ఒకరు ఊహను చెప్పినట్టు. అదే 1వ అధ్యాయం 2 పేతురు 1:20-21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూసారా? కనుక ఇది మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే లోతు ఇక్కడ రాయించిన. నీతిమంతుడైన లోతు అని 3 సార్లు రాయబడింది ఇక్కడ ఈ 2 వచనాల్లోనే. నీతిమంతుడగా కనుక ఇక్కడ ఈ 3 సార్లు రాయబడిన కనుక అయితే ఉండవలసిన ప్రాంతం మాత్రం తను సరైన ప్రాంతం కాదు. సొదొమ గొమొర్రాల ప్రాంతము అది ఒక శపితమైన ప్రాంతాలు, వింటున్నారా? కనుక ఈ శపితమైన ప్రాంతాల్లో ఒక నీతిమంతుడైన వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. కనుక ఒకవేళ ఈ విధంగా నీతి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే అబ్రహాము నుంచి. అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక అబ్రహాము మరి తన బంధువే కనుక తను ఆ నీతి వచ్చింది, నీతిగా ఉన్నాడు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కామ వికారయుక్తమైన నడవడి చేత 7వ వచనం చదవండి. ఆడ మొదటి భాగంలో ఉంది కదా, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత. చూస్తూ ఉంటే భయంకరమైన దుర్మార్గులైన కామ వికారం. కొన్నిసార్లు చూస్తే మన చుట్టుపక్కల కూడా కొన్ని మనం చేసే ప్రాంతాల్లో మన ఆఫీసులో ఉండే కండిషన్స్ కానీ, మన హాస్పిటల్స్లో కానీ, మన స్కూల్స్లో కానీ చూస్తే కొన్ని పరిస్థితులు మనకు మరి దేవుని బిడ్డలకు తగినట్లుగా ఉండవు కొన్ని ఆఫీసెస్లో కదా. చూస్తే కొన్ని నిజంగా దేవుని కొరకు బ్రతకాలనుకున్న వాళ్ళు చాలా కష్టం. ఇక్కడ అందరు లంచాలు తీసుకుంటారు, నువ్వు ఒక్కడే తీసుకున్నట్టు ఎట్లయితే సార్ అంటారు అట్లా. కనుక అటువంటిదే ఇక్కడ కూడా నీతిమంతుడే కానీ వెరీ వెరీ డిఫికల్ట్ ప్లేస్. హీఈస్ డిసైడింగ్ ఇన్ ఏ డిఫికల్ట్ ప్లేస్. ఇక్కడ చూసారా, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. కనుక ఇతను ఈ యొక్క తర్వాత మనం చూస్తే లోతు యొక్క సంతానము 2. అయితే ఈ లోతు సంతానము చదువుతారా?
19వ అధ్యాయము ఆది కాండము 37వ వచనము. నేను లోతు యొక్క మరి పూర్తి యొక్క మరి హిస్టరీలోకి వెళ్ళడం లేదు. వారిలో పెద్దది కుమారుడికని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు అంత చాలమా. చూసారా, మోయాబీలకు మూల పురుషుడు ఎవరు అంటే కనుక లోతు సంతానమే. వింటున్నారా? పెద్ద కుమార్తె యొక్క కుమారుడు కనుక మరి ఈ మోయాబీలు మనం రండి 22వ అధ్యాయం సంఖ్యాకాండానికి వద్దాం. కనుక ఈ మోయాబీలు ఎవరో కాదు, లోతు సంతానమే, అబ్రహాము బంధువులే. కనుక అంతో ఇంతో మరి అంటే ఒక సహోదరులుగా అవుతారు. ఒకవేళ అబ్రహాం సంతానానికి చూస్తే గన మరి వాళ్ళ యొక్క బంధువులే కనుక ఇక్కడ దాయాదులే. అయితే ఇక్కడ చూస్తుంటే 22వ అధ్యాయంలో ఇక్కడ కూడా మోయాబీలు మరి ఎక్కువ భాగము మరి అబ్రహాము దేవుణ్ణి మరి అనుసరించవలసిన వారు క్రమక్రమేణా అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టి అక్కడ ఉండే ఆ ప్రాంతంలో దేవతలను సేవించడం వలన దేవునికి దూరమైనట్టుగా గమనిస్తున్నాం మనం. ఎందుకంటే 25వ అధ్యాయంలో మోయాబు స్త్రీలు, మిథ్యాను స్త్రీలు, మిథ్యాను అనగా ఇక్కడ చూస్తే ఇంకొక జనం ఉంది. ఆ జనం కూడా చూసి మీకు చెప్తాను. 4వ వచనం చదవండి, సంఖ్యాకాండం 22:4. మోయాబీలు మిథ్యాను పెద్దలతో చాలు. ఈ మిథ్యాను ఎవరు అని అంటే గన ఆది కాండము 25వ అధ్యాయము 2వ వచనము. ఆది కాండము 25వ అధ్యాయము 2వ వచనము. ఆమె అతనికి అనగా కెతూరా, అబ్రహాము భార్య. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూబహు అని వారిని కనిన. చూసారా, ఇందులో మిద్యాను. ఇప్పుడు మిద్యానీయులు ఎవరు చెప్పండి? అబ్రహాం సంతానమే కదా. ఇతను అబ్రహాం సంతానం మిద్యానీయులు. అయితే అబ్రహాం సంతానమే కానీ మరి కెతూరా గురించి మనకి ఎక్కువ తెలియదు. కానీ ఒకవేళ అన్ని దేశం నుండి వచ్చిన కెతూరా ఉండవచ్చు, మనకు తెలియదు. అయితే ఇక్కడ మరి కెతూరా సంతానం కూడా మిద్యానీయులు కూడా మరి వారు కూడా దేవుని నుంచి దూరమైనట్టుగా చూస్తున్నాం. వారు కూడా ఎలా దేవుని నుంచి దూరము, ఈ మోయాబీలు మిథ్యానీయులు ఏ విధంగా దూరమైనారు అని అంటే గన ఒక మాట చెప్తాను. చదవండి. ఇక్కడ సంఖ్యాకాండము 25వ అధ్యాయము ఎలా తెలుసు మనం వారు దూరమైనారు అని అంటే 1-2 చదవండి అమ్మా. ఇశ్రాయేలీలు షిత్తీములు దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి అనగా ఇక్కడ యెహోవా దేవుని కాదు పిలిచింది, రండి యెహోవా దేవుని పూజించుదాం రండి అని పిలవలేదు. ఇక్కడ ఏంటి, విగ్రహములను పలైన వాటిని రండి అని చెప్తున్నారు. దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తుంది. కనుక మోయాబురాండ్రు మరి దేవుని యొక్క కట్టడలో లేరు, అనగా యెహోవా దేవుని అనుసరించేవారు కాదు, అన్య దేవతలను అనుసరించేవారు అని ఉన్నది. తర్వాత ఇంకొకటి కూడా చూడండి, అక్కడే మిథ్యాను స్త్రీని ఇక్కడ తీసుకుని వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 6వ వచనంలో చదవండి. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద ఏచుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఇక్కడ మళ్ళీ 17వ అదే అధ్యాయం 17 చదవండి లాస్ట్. వారు తంత్రములను చేసి ఫేయోను సంతతిలోను తెగులు దినమందు ఫేయోను విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తె అయిన కొజ్బీ అనే సంగతిలోను 16 కూడా చదవండి అమ్మా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రములను మీకు బాధకులైనారు. కనుక చూసారా, మిథ్యానీయులు తంత్రములు చేసేవాళ్ళు లేదా అన్ని దేవతలకు పూజించి బలులు అర్పించి రండి అని ఇశ్రాయేలును ప్రేరేపించిన గుంపు. కనుక ఇక్కడ మిథ్యానీయులు మోయాబీలు రెండు కూడా దేవుని నుంచి దూరమైనట్టు మనకు ఆధారాలు ఉన్నవి.
కనుక అయితే ఎట్లయితే ఈ లోతు మరి సొదొమ గొమొర్రాలో నీతిమంతుడైన తన మనసును అక్కడ దుర్మార్గులైన వారి కామ వికార ప్రవర్తనతో మరి నొచ్చుకొంచు అక్కడే ఉన్నాడో, బహుశా మోయాబు నుండి కూడా మోయాబీయులో మరి దేవుని ప్రవక్త అక్కడ బయలుదేరినాడు. అతనికి అన్యూజువల్ ఇంట్రెస్ట్ వర్డ్స్ జెహోవా. వింటున్నారా? కనుక తను దేవుణ్ణి అనుసరించేవాడుగా ఉంటున్నాడు. వింటున్నారా? అక్కడ చుట్టుపక్కల దేశాలు ఒకవేళ దేవుణ్ణి యెహోవా దేవుని అనుసరించకపోయినా మరి మిగతా అన్ని దేవతలను పూజిస్తున్నా కూడా ఈయన మాత్రము దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు, దేవుని కొరకు జీవిస్తా ఉన్నాడు. చూసారు రండి, మళ్ళీ 22వ వచనం 22వ అధ్యాయం రండి, సంఖ్యాకాండము. కనుక ఇక్కడ సిప్పోరు కుమారుడైన బాలాకు, ఈ బాలాకు ఇశ్రాయేలు అనగా ఇక్కడ మోయాబీల రాజు. మరి ఇశ్రాయేలులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. తర్వాత 3వ వచనంలో జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇశ్రాయేలులకు జంకిరి. నిజంగా యెహోవా దేవుని పూజిస్తుంటే జంకనవసరం లేదు, వెంటనే ఆహ్వానించేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ దేవతను విడిచిపెట్టడానికి మరి ఇష్టపడడం లేదు, వాళ్ళు వచ్చి మనల్ని చంపేస్తారని భయపడుతుంది. సహోదరులే దాయాదు. వెంటనే ఒక వ్యక్తి మరి ఇంట్లో యేసు ప్రభు నమ్ముకుంటున్నట్టు అవి ఏమవుతుంది ఇంటి వారందరూ భయపడినట్టుగా. వింటున్నారా? ఇక్కడ వచ్చి అయ్యో మరి 4వ వచనం చదవండి. మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయనట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయనని. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి భయం పుట్టుకుంది. ఇప్పుడు ఎలా వీళ్ళని జయించాలి అని అనుకున్నాడు. కానీ వాళ్ళు తెలిసి సమాధానం పడి, అయ్యా ఇప్పుడు ఇంతవరకు చాలు, మీ దేవుని మేము సేవిస్తాం, ఇప్పుడు వచ్చినారు. మీరు చూస్తుంటే నేను అనుకున్నాను, మా తాత లోతు అనుకున్నాడు, పోయి నేను వేరుగా ఉండి ఫలిస్తాను అనుకున్నాడు. దేవునికి విరోధంగా ఫలించలేవు. ఆయన ఒక్కడే మరి ఇంకా ఇతరులు రక్షింపబడలేకపోయినారు. అందులో ఆయన భార్య కూడా ఉపస్తంభం అయిపోయింది, పిల్లలు కూడా చెడిపోయినారు. కనుక ఇప్పటికన్నా మేము వస్తాం మీతో పాటి, మా క్రియలు మిమ్మల్ని సేవిస్తామని అడగకుండా వాళ్ళను జయించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేటి దినాల్లో కూడా జరిగేది అదే. ఎవరైనా నీతిగా జరిగిన వారిని ఆ నీతి నుంచి ఎట్లా తప్పించాలని చూస్తారు, కానీ ఆ నీతి గల రాజును సేవిస్తున్నాడు అని ఇంత నీతి ఇంట్లో ఎట్లా వచ్చింది, ఆ దేవుని మనం సేవిద్దామా అని అనుకోరు. సరే, ఇక్కడికి రండి. తర్వాత అప్పుడు ఒక ప్రవక్త, ఈ యొక్క ప్రవక్తను పిలిచి నువ్వు రండి అని బిలాము ప్రవక్త రండి మన యొక్క కథా నాయకుడి గురించి 5వ వచనం. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతను జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపించెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశముల నుండి వారిని తోలివేయును. ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపించబడిననియు నేను ఎరుగుదును. చూసారా? ఇక్కడ థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తుంటే మరి మోయాబు రాజు వచ్చి ఇక బెయోరు కుమారుడైన బిలామును పిలిపించడానికి రా, నువ్వు ప్రవక్త కదా, నువ్వు శపించిన వాడు శపించబడతాడు, నువ్వు దీవించిన వాడు దీవించబడతాడు. అది ఎవరికి ఇచ్చిన వాగ్దానం చెప్పండి? 12వ అధ్యాయం 2వ వచనంలో కదా. 3వ చూస్తే అక్కడ మరి యేసు మరి దేవుడు నువ్వు దీవించిన వాడిని దీవించును, శపించిన వాడిని శపించి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఇతను తెలుసు. కనుకనే ఆ వాగ్దానంలోనే మరి పాలు భాగస్తున్నాడు. అనగా నీతిమంతుడైన మరి ఈ యొక్క అబ్రహామును అనుసరించిన ద్వారా అబ్రహాము దేవుడు కూడా ఈయన దేవుడైనాడు. చూసారా? ఇక్కడ నీవు 3వ వచనంలో
నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును. 12:3 చదువుతున్నాను, ఆదికాండము. నిన్ను దూషించు వారిని శపించదును. సరే, ఇప్పుడు నిజంగా ఏ విధంగా ఆ విధంగా నువ్వు మరి ఆ బాలాకుని గురించి మనం చెప్పగలము? అబ్రహాం ఆశీర్వాదంలోనే పాలు పొందుతున్నాడు లేదా అబ్రహాం అనుసరిస్తున్నాడు అని అంటే, ఇంకొక మాట ఉన్నది మనకు ఆధారము. 18వ వచనం చదవండి. సంఖ్యాకాండం 18 2వ భాగం. అందుకు బిలాము బాలాకు తన ఇంటడు వెండి బంగారులను నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా మాట మీరు చూసారా? ఇక్కడ ఆయన దేవుడుగా స్వీకరించినాడు. చూశారు కదా? కనుక బిలాము మనము గుడ్డిగా ఏదో ప్రవక్త అనుకోవడానికి లేదు. చూసారా? నా దేవుడు అని అన్నాడంటే ఖచ్చితంగా ఆయన స్వీకరించినాడు, మారినాడు, నీతిమంతుడిగా మారినాడని అర్థము. కనుక ఆయన సామాన్య ప్రవక్త కాదు. సో లోతు వలె ఈయన కూడా ఒక పెక్యులర్గా అక్కడే ఉండి అటువంటి మరి దుష్ట జనుల మధ్య కూడా దేవుణ్ణి అనుసరించేవాడు. నా దేవుడైన యెహోవా మాట నేను మీరలేను. కనుక నెక్స్ట్ మొట్టమొదటిగా ఇక్కడ యెహోవా ప్రవక్తనే అని మనకు తెలుస్తుంది. మరి అబ్రహాముకు మరి చెందినవాడే అని మనకు తెలుస్తుంది. మూడవదిగా మనం ఏంటంటే చూడండి, దేవుని చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తిగా ఉన్నారు. కనుక ఇక్కడ 8వ వచనము. ఇప్పుడు ఏం చేసినాడంటే, మోయాబు రాజు మిద్యాను పెద్దలను మోయాబు పెద్దలను ఇద్దరిని కలిసి సోద సొమ్మును మరి తీసుకుని పోయి బిలాము 7వ వచనంలో విషయాన్ని నేను చెప్తున్నాను. మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోద చెమ్మును చేత పట్టుకుని బిలాము వద్దకు వచ్చి అనగా పోయి వచ్చి శపించాను. ఆ సోద సొమ్మును పట్టుకొని వస్తే ఆ సోద సొమ్ము కూడా వైపు కూడా చూసినాడో లేదో మనకు తెలియదు, కానీ వెంటనే ఉండి అయితే ఈ రాత్రి ఇక్కడే ఉండి అయితే వచ్చిన జనం ఎవరో ఆయనకు తెలియదు కనుక ఇక్కడ ఈ రాత్రి కనుక్కొని చెప్తాను అనగా దేవుని చిత్తాన్ని తెలుసుకునే వ్యక్తి. కనుక మనం ఏం లేదు, మనం మన జీవితాల్లో చెప్పండి, మంచి కంపెనీ ఇంకొక 10,000 ఎక్కువ ఇస్తున్నట్టే అడిగి చిత్తం ఏం లేదు కనుక ఇక్కడ రండి, నేను దేవుని చిత్తాన్ని కనుక్కొని చెప్తాను. కనుక మన ఇక్కడ అని ఉండమని చెప్పినాడు. ఆ రాత్రి అధికారులు ఆయన దగ్గర స్టే చేసినారు. అప్పుడు దేవుడు రాత్రి మరి దర్శనం ఇచ్చేయమన్నాడంటే, నీ యొద్దను నీ మనుషులు ఎవరని అడగ్గా సిప్పోరు కుమారుడైన బాలాకుని రాజు చిత్తగించుము ఈ విధంగా శపించమని పంపించినాడు. ఎందుకంటే నేను వారిని మరి పచ్చిక బీటును నాకి వేసినట్లు మమ్మల్ని నాకి వేస్తారేమో, అనగా మమ్మల్ని జయిస్తారేమో అని భయంగా ఉంది, అందుకనే నేను పంపించినాడని చెప్పాడు. అందుకనే ఆయన ఇప్పుడు పంపించారు మనుషులు అంటే. అప్పుడు దేవుని చిత్తం ఏమని బయలుపడింది 12వ వచనంలో, అందుకు దేవుడు నువ్వు వారితో కూడా వెళ్ళకూడదు, ఈ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారిని బిలాముతో చెప్పారు. కనుక నీ మీద ఎన్ని శాపాలు మరి చుట్టుపక్కల మీ ఆఫీస్ వాళ్ళు, ఈయననే ప్రోగ్రెస్ అవుతున్నాడే, ఈయననే నమ్మకంగా ఉన్నాడే, ఈయననే వర్క్లో రాణిస్తున్నాడే, ఈయనే చదువులో రాణిస్తున్నాడు అనుకుని ఎన్ని శాపాలు ప్రయత్నించాలనుకుని కూడా ఏ శాపము నీ మీద రాదు. కనుక దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలు మనం. కనుక ఏ శాపం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కనుక దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ అన్నాడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను చెప్పకూడదు, వారు ఆశీర్వదింపబడినాడు. వెంటనే లేచి పొద్దులు లేచినాడు, మీ ఊరికి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. 13వ వచనంలో, మీ స్వదేశులకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవేయనని చెప్తున్నాడు. అనగా మోయాబుకారు లేచి బాలాకు రాడంట అని చెప్పినారు. వింటున్నారా? అనగా ఎంత ఖచ్చితంగా ఉన్నదో చూడండి. వింటున్నారా? ఆ విధంగా చెప్పగలము. ఒక రాజు పంపిస్తే చెప్పి నేను రానని నేను మా దేవుడు చెప్పినాడు, నేను కనుక్కొని చెప్తానని పోయి ఒక రూమ్లో పోయి చెప్పగలరా మీరు? కొంతమంది దైవజనులు అట్లా జీవించినారు, మన కాలంలో కూడా జీవించినారు. అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే బ్రదర్ భగత్ సింగ్ గారు ఆయన ప్రేయర్లో ఉన్నాడు. అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే ఏం చేయాలి? నాట్ ప్రెసిడెంట్, సెనెట్ నుంచి సెక్రటరీ ఫోన్ చేసి ప్రెసిడెంట్ మాట్లాడతాడని ఫోన్ చేస్తే ఈయన లేదు ప్రేయర్లో ఉన్నాడు బ్రదర్ అని చెప్పినారంట. ఇక్కడ ఎవరు అందుకుని ప్రేయర్లో ఉన్నాడంటే, ప్రెసిడెంట్ ఈజ్ ఆన్ ద కాల్ అని చెప్పండి అంటే, నో హీ వోంట్ లిసన్ టు ఎనీవన్ అని చెప్తే ఆయన గంట ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ ట్రంక్ కాల్ పెట్టి మళ్ళీ అక్కడికి ఆఫీస్కి చేసి ఫోన్ చేశారంట. అంటే ఆయన సెనెట్ మెంబర్ మేము కాల్ చేసి ప్రెసిడెంట్ ఆన్ ద లైన్ అంటే కూడా మీరు ప్రేయర్ చేస్తున్నారంటే
ఐ వాజ్ టాకింగ్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నాడట. చూసారా, అది మనకు ఆ ధైర్యం ఉండాలి ప్రియులు. మనం సేవించే దేవుడు ఎంత అద్భుతకరుడు చూసారా. కనుక ఆ దేవుడు ఇక్కడ కూడా చూస్తే మరి అదే ఖచ్చితంగా చెప్పినాడు, అధికారులకు నేను రాను, ఆ దేవుడు సెలవు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఇంకా ఎక్కువ ఘనమైన అధికారులు, ఇంకా పెద్ద ఆఫీసర్స్ పంపిస్తే, ఇంకా కొంచెం సొమ్ము, ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు పంపిస్తే చిత్తం మారుతుందా? ఏమా చిత్తం మారుతుందా? కెన్ బి మ్యానిపులేట్ గాడ్స్ విల్? నో. మనము దేవుని చిత్తాన్ని మనము వక్రీకరించలేము చూసారా. ఒక చిత్తమే. అయితే నెక్స్ట్ బాలాక్ ఏం చేశాడంటే ఇంకా ఎక్కువ అధికారులు, ఘనమైన అధికారులు తీసుకొచ్చి ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తే, అయితే కూర్చొని ఉండండి. ఈసారి ఏం చెప్పినంటే ఇక్కడ మాటలను చాలా జాగ్రత్త, మనము బైబిల్లో ఒక్కొక్క మాటను గమనించాలి. ఇక్కడ చదివిస్తాను చూడండి. 19వ వచనము. కాబట్టి అనగా కొంచెం ఘనమైన ఆఫీసర్స్ వచ్చినారు, ఇంకో డబ్బులు ఎక్కువ వచ్చినారు, కాబట్టి దయచేసి ఉండు, యెహోవా నాతో చెప్పును చూసారా. కనుక బాలాకు సేవకులకి ఏం చెప్పినంటే ఇక్కడ ఉండండి. ఇక్కడ ఈ మాటలకు ఆ మాటలకు ఏమైనా తేడా ఏమైనా గమనించిందా? 8వ వచనంలో 19వ వచనానికి అక్కడ ఆయన మాటల్లో ఈ రాత్రి ఇక్కడనే ఉన్నా దయచేసి చూసారా ఎట్లా ఉందో. కొంచెం రాగానే సార్ కొంచెం మెత్తబడినాడు, మేడంతో చెప్పిస్తే వింటాడు. వింటున్నారు, ఏదైనా పని కాకపోతే మేడంతో చెప్పిస్తే వింటాడు అని అంటారు. ఇక్కడ చూస్తే అట్లా ఇక్కడ ఏంటిది, కాబట్టి దయచేసి ఈ రాత్రి ఇక్కడే ఉండి మళ్ళీ నీకు అనుకుంటాను. ఆల్రెడీ చిత్తం బయలుపడింది, నువ్వు పోవద్దని చెప్పినట్టు చెప్పించొద్దు అన్నాడు. ఈ జనం ఆశ్చర్యించబడిన జనం. కనుక అప్పుడు దేవుడు కనుక దిస్ ఈజ్ ఇంకా ఏమని చెప్పినాడంటే, గాడ్ గివ్ సమ్ టైమ్స్ మనం కావాలి దేవుడు ఇది నా చిత్తం కాదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చూసారా, అదే కావాలని ప్రయత్నిస్తాం. అప్పుడు పర్మిసివ్ విల్ అంటారు. నెక్స్ట్ ఇది పర్ఫెక్ట్ విల్, పర్మిసివ్ విల్. ఖచ్చితమైన దేవుని చిత్తము, తర్వాత ఆయన అనుమతించిన చిత్తం. ఆయన అనుమతించిన చిత్తంలో ఆశీర్వాదం అంతగా ఉండదు. ఇక్కడ ఏమన్నాడు, లేచి వెళ్ళు, అయితే నేను చెప్పిందే చెప్పు అన్నాడు. సరే వాళ్ళతో పో. 20వ వచనంలో ఆ మనుషులు వచ్చి ఇది దిస్ ఇస్ నాట్ పర్మిసిబుల్. అబ్బా ఇంకా పర్మిషన్ దొరికిందని పోయినాడు. గుర్రం ఎక్కి గుర్రం కాదులేండి గాడిదను ఎక్కినాడు. వింటున్నారా, ఎక్కి గంత కట్టి ఆ మోయాబు రాజులతో అబ్బా పర్మిషన్ దొరికింది నాకని బయలుదేరుతున్నాడు. అయితే దేవుడు మార్గములు ఉండగానే యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచాను. చూసారా, దేవుని కోపం రగులుకొని 22 చదవండి. అతడు వెలుచుండగా దేవుని కోపం రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచాను. చూసారా, మనం ఆ పర్మిసిబుల్ ను పట్టుకొని పోవంటే ఒకసారి అంటారు, నేను అక్కడ పోతాను, అందరూ ఎక్స్కర్షన్ పోతున్నారంటే రే కోవిడ్ టైం రా, పోతుంటే లేదు పోతుంటే పో అంటే ఇట్స్ నాట్ రియలీ. వింటున్నారా, ఇట్స్ ఫాదర్స్ విల్. వింటున్నారా, నాయన చెప్పింది కరెక్ట్ కాదు, పో అని చెప్పింది అంటే అబ్బా పర్మిషన్ దొరికిందని గంతులేయడానికి లేదు, సంతోషంగా చెప్పలేదు. వింటున్నారా, కనుక దాంట్లో ఆశీర్వాదం ఉండదు మనకు. ఇక్కడ ఏమన్నాడంటే దేవుని కోపం రగులుకోనను, దేవునికి అతనికి విరోధి త్రోవలు. మనకు తెలుసు త్రోవ నిలిచి ఆ యెహోవా దూత ఖడ్గము నిలిచిన యెహోవా దూత అని చెప్పిన ఏరియాలంతా కూడా నేను పోయినసారి కూడా చెప్పాను. అక్కడ యేసు ప్రభు అని గుర్తు తెచ్చుకోవాలి. ఆయన టైప్ ఆఫ్ సో అక్కడ ఆయన యేసు ప్రభు, ఇటువంటి యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ. కనుక ఖడ్గం ఎత్తి యెహోవా దూతగా అక్కడ ఉండగానే గాడిద చూసింది గుర్తి, ఈయన కళ్ళేమో బయలు గమ్మినాయి. కన్నీరు గుడ్డి, ఆత్మీయంగా గుడ్డితనము బయలుదేరి. చూసారా ఎంత ప్రవక్త ఇన్ని రోజు సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి సోదు సొమ్ము రాగానే, ఇంకా మంచి అధికారులు రాగానే చెప్పగానే ఆయన పలాని చెప్తే మాట్లాడతాడు చూడు, నువ్వు మాట్లాడితే మాట్లాడాడు అని చెప్పి ఇట్లా కొద్ది మందిని ఎక్కువ పంపిగానే తన ఆత్మీయ స్థితిని, దిగజారిన స్థితిని చూపిస్తుంది. ఆయన ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయిన స్థితిని చూపిస్తుంది. గాడిద చూడగలుగుతుంది. చూసారా, గాడిద ఒక జంతువు చూడగలుగుతుంది. మరి యెహోవా దేవుని యెహోవా దూతను ఇక్కడ ఈయనకు కళ్ళు ఆత్మీయం. కనుక మన జీవితాల్లో కూడా మనం ఏదైతే
ఆశిస్తామో, వింటున్నారా, ఏదైతే మరి దుర్వ్యాపారం ఆశిస్తామో కనుక వాటిని కనుక షీనారు వస్త్రములు కూడా ఆకాను దాచుకున్నాడు, బంగారు కమ్మిని దాచిపెట్టుకున్నాడు, శాపగ్రస్తుడైనాడు. గెహాజీ కూడా వెళ్ళి వాళ్ళ యజమానుడేమో వద్దన్నాడు. చూసి ఎలీషామో మాకేం వద్దు, నేను అసలు నాకు దేవుడు సమృద్ధికి ఇచ్చి నాకేం వద్దా నువ్వు పో అనగా నువ్వు సమానంగా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే మళ్ళీ గెహాజీ శిష్యుడు పరిగెత్తుకుంటూ పోయి లేదు ఇప్పుడే 2 శిష్యులు వచ్చినారని చెప్పి పిలుచుకొని మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి శాపగ్రస్తుడైనాడు. కనుక దురాశ. కనుక అదే ఒక వాక్యం సెలవిస్తున్నది. యాకోబు రాసిన పత్రిక చూడండి, చదవండి. యాకోబు 1:14, 15, 16. ప్రతివాడు తన స్వకీయమైన ఇరవబడి శోధి. కనుక ఇక్కడ దురాశ. తనకు ఇన్ని రోజులు మామూలు గోనపట్ట కట్టుకున్న, ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఈ ప్రవక్త ఏం పెద్ద లేదు. వింటున్నారా, ఈ ప్రవక్త ఒకవేళ నేను అనుకుంటాను, ఒకవేళ ప్రవక్తలు కూడా వివాహాలు చేసుకునేవాళ్ళు, అప్పుడు కూడా ప్రవక్త ఉండేవాళ్ళు. ఎందుకంటే మనకు చూస్తాం ఆమోస్ ప్రవక్త కానీ తర్వాత హోషే కానీ వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే ఈయన కూడా ఒకవేళ రిజెక్ట్ చేసిన తర్వాత భార్య పిల్లలు అందరి దగ్గర చేరి పిచ్చే డాడీ నీకేమన్నా వాళ్ళు వచ్చి అంత మరి డబ్బులు తీసుకొని వస్తే పోనంటావా రానంటావా మీరు పోని అని ఉంటారు కూడా. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండిండవచ్చు. చూసారా, పతనానికి ఒకసారి ఇంట్లో వాళ్ళు కూడా మరి కారణమై ఉండవచ్చు. ఇక్కడ చూడండి, నేను ముగిస్తాను, భయపడకండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై. చూసారా, దురాశ గర్భం ధరించి పాపమును కంటదంట. కనుక ఆ పాపము కన్నాడా లేదో చూద్దామా మనం. చూడండి, సో 34వ వచనము 22వ అధ్యాయము 34. అందుకు బిలాము నేను దురాశ గర్భం ధరించి ఏమంటామా పాపమును గంటదంట. ఇప్పుడు ఏమైనాడు, ప్రవక్త కళ్ళు మూసుకుపోయినాయి. ఇప్పుడు ఆత్మీయ పతనమైనాడు. ఇప్పుడు పాపం చేసిన వాటి, అయ్యో నేను పాపం చేసి తిని నాకు తెలిసినది కాదు. ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే వెనుకకు వెళ్ళదని యెహోవా దూతతో చెప్పగా. వింటున్నారా, ఆయన ఇప్పటికి చెడ్డదే అని కనపడుతున్నాడు అక్కడ. అయ్యా నువ్వు పోతేనే మార్గంలో ఖడ్గం పట్టుకొని పడితే ఈ పని చెడ్డదైతే నేను పోను అంతే. కానీ అది చూసారా, మనసు ఆ గిఫ్ట్ మీదనే ఉంది, దాని మీదనే ఉంది, ఆస్తి మీద ఉంది, అంతస్తు మీద ఉంది, దాని మీదనే ఉంది. సో అధికారులకు ఎట్లా నేను వెనక్కి చెప్పగలను అని. కనుక లోకాన్ని మెప్పించి మరి భయంకరమైన బిలాము యొక్క నేచర్. కనుక పతన స్థితి, ఒక్కొక్క పతనం చూడండి. ఆఖరికి నేను స్కిప్ చేస్తున్నాను. 4 సార్లు కూడా దేవుని యొక్క దర్శనము మరి ప్రవచనము బిలాముకు 4 సార్లు కూడా దీవించినాడు. మరి ఎందుకనగా ఈ జనం నువ్వు శపించకూడదు, దీవించాలన్నాడు. శపిద్దాం అనుకున్నా కూడా శపించలేదు. దేవుడు శపించలేదే. ఏమని శపించగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. 23:8 ఉంది. తర్వాత 25, 24వ అధ్యాయము 25వ వచనం చదవండి. అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను. బాలాకు తన త్రోవను వెళ్ళాను. కనుక ఈ 4 సార్లు మరి అని విసుక్కున్నాడు బాలాకు బిలాము మీద. 24:10 ఉంది. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులను చచ్చుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితిని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా. నెక్స్ట్ 4వ మారు కింద ఉంది చూసారా. కనుక ఈ ముమ్మారు నువ్వు దీవించినావు కానీ చెప్పించలేదు, కోప్పడినాడు. 4వ మారు కూడా దీవించింది. అందుకనే బిలాము లేచి తన చోటికి వెళ్ళినాడు, బాలాకును తన త్రోవకు వెళ్ళినాడు. అంటే మరి అబ్బా ఇంకా బాగానే నిలిచినాడు అని అనుకున్నాం. వింటున్నారా? కానీ ఇక్కడ చూడండి 25వ వచనంలో 25వ అధ్యాయంలో ఒక భయంకరమైన సంగతి మనం చదివినాం కదా. మోయాబీరాండ్లతో ఇశ్రాయేలీలు మిద్యాను స్త్రీలతో విచారం చేసి 24,000 మంది చనిపోయినారు. వింటున్నారా? మధ్యలో అక్కడ
బిలాము, ఈ అధ్యాయం అంతా చదవండి, టైం లేదు కనుక ఎక్కడ బిలాము అనే పదం రాదు, అనగా బిలామే లేడు ఇక్కడ. వింటున్నారా? ఎందుకు ఆ విధంగా వాళ్ళు ఎట్లా తయారై వచ్చినారు, ఎట్లా ఫ్రెండ్షిప్ అయింది అని అంటే ఇక్కడ చూడండి 31వ అధ్యాయము 31వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత సో ఇశ్రాయేలు ప్రతి హింసకు మిద్యానీయులు, దేవుడే చెప్తున్నాడు అక్కడ, మిద్యానీయులు ఇశ్రాయేలులకు చేసిన. సో మిద్యానీయులు చేసినారు, ప్రేరేపించినారు, వాళ్ళ దేవతలకు బలి ఇచ్చిన వాటి తిన్నట్టు చేసినారు. దేవుని శాపం వాళ్ళ మీదకి వచ్చింది, తెగులు బయలుదేరింది. యెహోవా సన్నిధి నుండి 24,000 మంది చనిపోయినారు. వింటున్నారా? ఇప్పుడు చూసారా, మరి 24,000 మంది అంటే మనం చూస్తున్నాం, ప్రత్యక్షం మనకు అర్థమైంది. 24,000 మంది వచ్చినట్టు నమ్ముతాం, ఎందుకంటే కరోనా చూసినాం కనుక. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 8వ వచనంలో చదవండి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకెమును, నూరును, సూరును, పూరును, లేబాను చంపిరి. బేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. వింటున్నారు? ఇక్కడ పోయి పగ తెచ్చుకోమంటే అప్పుడు వెళ్ళినారు, మిద్యానులందరినీ ఇశ్రాయేలు పోయి జయించినారు. జయించి ఆఖరికి బిలాము కూడా ఉన్నాడు. ఇక్కడ చూసాం కదా, మనం చదివినాం కదా, యాకోబు రాసిన 1 లాస్ట్, పాపం పరిపక్వమై నేను పాపం చేస్తున్నాను. చూసారా? పరిపక్వమే ఏమైంది? మరణం. ఇప్పుడు ఆ సోద సొమ్మంతా ఏమైంటది కనుక ఇప్పుడు ఏం చేసినాడంటే, ఇప్పుడు 4 సార్లు దీవించినాడు, వెళ్ళిపోయినాడు కదా. వెళ్ళిపోగానే ఏమైనా ఐడియా ఇచ్చినాడంటే, దేవునికి వాక్యం సెలవిస్తుంది, మీరు మరి మోయాబు స్త్రీలు, అందమైన వాళ్ళు, మిద్యాని స్త్రీలు పట్టుకురండి, వారి దేవతలు పిలిచినట్టు చేయండి, వాళ్ళ దేవుడు వాళ్ళని చంపేస్తాడు. వింటున్నారా? కుయుక్తి, చెడ్డ సలహాలు ఇస్తారు కొద్దిమంది. ఎవరైనా కూలగొట్టాలంటే ఇండైరెక్ట్గా పోతారు. నేను చెప్తాను, ఒక ఉపాయం చెప్తాను, రా. శత్రువు అదే చేస్తాడు కనుక వాడు ఇన్విజిబుల్ ఫో. వింటున్నారా? ఎవరికి కనపడకుండా సాతాను ఎక్కడ ఉండడు. భార్య భర్తలు కొట్లాడుకుంటారు కానీ వారి మధ్య సాతాను కనపడ్డు. నువ్వే అంటుంటారు, ఒకరినొకరు పాయింట్అవుట్ చేసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల మీదకి విరోధులు అవుతారు, తల్లిదండ్రులు పిల్లల మీద. కానీ మధ్యలో నలుగురు ఆ ఇంటిలో శత్రువు పనిచేసే శత్రువు యొక్క కార్యం ఎవరికి తెలియదు. వింటున్నారా? ఎంతమంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, అది చేసుకునే వాళ్ళు, ఇది చేసుకునే, కానీ మధ్యలో శత్రువు కనపడ్డు. అట్లా ఎట్లయింది అని అంటారు. కానీ చూసారా? కనుక శత్రువు యొక్క క్రియలను, మనం సాతాను తంత్రులను మనము ఎరుగని వారం కామని చెప్పినాడు. కనుక మనం యుద్ధం చేసేది అంతా కూడా ఫిజికల్ వార్ఫేర్ కాదు, మనం చేసే స్పిరిచువల్ వార్ఫేర్. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం తీయక అవసరం లేదు. అక్కడ మనం పోరాటది శరీరంతో కాదు, అంధకార సంబంధం లోకనాథంతోనూ ప్రధానంతోనూ మీరు యుద్ధం చేస్తున్నాం. కనుక మనకు ఆత్మీయ అవసరమైన ఈ శరీరం ఆర్మర్ పనిచేయదు, ఈ కిరీటము ఇట్లాంటి ఆర్మర్ ఏం పనిచేయదు. ఆత్మీయమైన ఆర్మర్ వేసుకోండి అంటున్నాడు. కనుక సర్వాంగ కవచం, ఆత్మీయమైన సర్వాంగ కవచం వేసుకోండి. ప్రార్థనలో పోరాడు, అన్నిటికంటే ఎక్కువ అందరి కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థనలో పోరాడండి అని అక్కడ చెప్పబడుతుంది. కనుక ఇక్కడ మనము మరి బిలాము ఆశించినట్టు కనుక ఇక్కడ మరి కొన్ని వచనాలు నేను చూపిస్తాను. బిలాము ఎక్కడెక్కడ తప్పిపోయినాడో చూసారా? 1 పేతురు 4వ అధ్యాయము 2-3 చదవండి. మన బిలాము మనకు హెచ్చరికగా ఉన్నాడు కనుక మనం అటువంటి దురాశను, అటువంటి 1 పేతురు 4:2-3 శరీర విషయంలోను శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనజాషులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయును. 2 పేతురు 4:2-3 చదవండి. చదమ్మా. 2 పేతురు 4వ అధ్యాయము 2-3 వలన తనకు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరులేని గాధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెలితనము అటగించెను.
ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. చూసారా? కనుక మనము అపరిమితమైన దుర్వ్యాపారం నందు ఇక్కడ చూసారా, నా 3వ వచనంలో చదవండి. ఇక్కడ మనుజాషల 3వ అధ్యాయం 3వ వచనము 4 మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం లేదు ఇక్కడ సరే. అయితే మనం ఇతరులు ఆశించినట్లు ప్రమోషన్ కొరకు ఆశిస్తారు, తర్వాత వక్ర మార్గాల్లో ప్రమోషన్ సంపాదించాలనుకుంటారు, కొన్ని ఆస్తులు సంపాదించాలనుకుంటారు, కొన్ని రకాలుగా మోస రూపంలో సంపాదిస్తారు, కొన్ని రకాలుగా ఆశిస్తారు. ఈయన ప్రవక్తనే, దేవుని ప్రవక్తనే. కానీ ఇక్కడ కనుక ఇవన్నీ కూడా మన చుట్టూ శోధనలన్నీ కూడా మనము అవి చేయనందుకు ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ఈ విషయం చూపించాలనుకుంటున్నాను. మరలా చోటుకు వద్దాము. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, తాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కార్మించాలను అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించున్నారు. మనము వాళ్ళలాగా లోకస్తులాగా తిరగనందుకు, లోకస్తులాగా ఆశించినందుకు, ఈయన ఇంత నీతిగా అంటాడు, ఒకటి పైసలు తీసుకొని అంటాడే, మరి లంచం తీసుకొని అంటాడే అని మనం వారితో పాటు చేరినందుకు ఉంటున్నారు. అందరు హాస్టల్లో సినిమాకి పోయింటారు, మీరు ఒక్కరి ఉండి మరి ఏం అందరు పోతే నువ్వు రావచ్చు కదా నో వింటున్నారా? దేవుని కొరకు. అందుకనే కొన్ని చేపలు ఏటికి ఎదురుతా ఉంటాయి. చూసారా? తలకోన అనే ప్లేస్ ఉంది కదా, తలకోనలో చూస్తే కదా చేపలు అక్కడ కొన్ని పైపులు, వాటర్ పోవడానికి పైపులు పెట్టారు. యాక్చువల్లీ కొన్ని పైపులోంచి దూరి వెళ్తున్నాయి. చూసారా? దాని ఎదురుగా ఆ పైపులోంచి వస్తున్నాయి కాబట్టి ద ట్రైన్ టు ఎంటర్ ఇన్ టు పైప్ అట్లా పోతున్నాయి. ఎంత కష్టము వాటికి. దేవుడు కనుక క్రైస్తవ జీవితం లోకంతో పాటు కొట్టుకుపోవాలని దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. మనము దేవుడి కొరకు జీవించాలి. వారితో పాటు మనం పరిగెత్తకపోయినందుకు మిమ్మల్ని దూషించినారు. రండి మళ్ళీ ఇందాక చదివారు సిస్టర్, 2వ అధ్యాయం 2వ పేతురు 7-8. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి చూసారా? వారి అతిక్రమమైన క్రియల విషయంలో దిరిద్రము. కనుక ఇటువంటి దుర్మార్గపు లోకంలో కూడా మరి మీ లోతులాగా ఉండినాడు బిలాము. అయితే 16 చదవండి, 15-16. తిన్నని మార్గమును విడిచి. కనుక దేవుని యొక్క మార్గము కరెక్ట్ అయిన మార్గము, దాంట్లో ఏ వంకరతనం లేదు. కనుక యథార్థమైన మనసు, ఈయన సూటికి మాట్లాడతారప్ప, ఈ నిజంగా దేవుని బిడ్డ కరెక్ట్గా ఉంటారు అని తిన్నని మార్గం విడిచినాడు. నెక్స్ట్ వంకర త్రోవలను పట్టినాడు. కనుక బిలాము పోయిన మార్గమును త్రోవ త్రప్పిని అనగా తప్పిపోయిన త్రోవది. నెక్స్ట్ 16వ వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. చూసారా? దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించి ఒక బ్యాడ్ ఐడియా ఇచ్చినాడు వాళ్ళకు. ఇదిగో ఈ మోయాబు స్త్రీలను తీసుకురండి, ఈ మోయాబు మరి మిథ్యాని స్త్రీలను తీసుకురండి, ఒక ఆ బహుమానం ఆశించి ఇచ్చినాడు. కనుక మన జీవితాల్లో మనము కనుక ఏమైనా వెర్రి ప్రవక్త అయినాడు, ఆ ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించిన 16 చివరిలో గార్ధము చేత, ఒక గాడిద చేత మానవ స్వరంతో. కనుక దేవుడు ఇక్కడ మరి మన జీవితాల్లో కూడా ఒక్కోసారి కొన్ని సింపుల్ దాని ద్వారా మనము సిగ్గు తెచ్చుకోవాల్సి వస్తుంది. కనుక దేవుని మనం కూడా ఈ లోకాన్ని ఆశించి లోకపు బహుమానం, సో దుర్వ్యాపారం వలన అన్రైచియస్ రివార్డ్స్ మనము ఆశించడానికి లేదు. కనుక ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం కూడా అయిపోతుంది కాబట్టి. 23వ అధ్యాయము మన సంఖ్యాకాండము 10వ వచనము. యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణం నాకు లభించును గాక. ఇది ఎవరు చెప్తున్నారు? బిలాం దర్శన రీతిగా తను గూర్చి కోరుకున్నాడు, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును గాక. నాకు నెక్స్ట్ నా అంత్యదశ వారి అంతము వంటిది అగును గాక అనుకున్నాడు. అంత అయిందమ్మా? ఎందుకు? దుర్వ్యాపారం వలన మరి అటువంటి ఆశించి లోకాన్ని ఆశించి అడ్రస్ లేకుండా
ఒక ప్రవక్త అన్యూజువల్ ప్లేస్లో ఉన్నాడు, అయితే దేవుని కొరకు జీవిస్తున్నాడు. కానీ ఆఖరికి మరి దురాశ పట్టింది, మరి పాపం ప్రవేశించింది, మరి తర్వాత మరణము తన జీవితంలో ప్రవేశించింది. నీతిమంతుల మరణం వంటి మరణం కోరుకున్నాడు కానీ కోరుకోలేకపోయినాడు. వింటున్నారా? కనుక మరి ఖడ్గ ఒక యుద్ధంలో వచ్చి శత్రువులతో పాటు హతం కావాల్సి వచ్చింది. ఒక ప్రవక్త నిజానికి సౌలును చంపేటప్పుడు చంపుస్తానని పోయి అక్కడి దగ్గర పోతే నువ్వు యెహోవా అభిషేకించిన వాడిని చంపకూడదు అన్నాడు. వింటున్నారా? వెంటనే దగ్గరకు వచ్చి చంపే అవకాశం ఉన్నా కూడా వెంటనే ఒక వస్త్రాన్ని మాత్రం కట్ చేసుకుని తీసుకుని వచ్చినాడు. వింటున్నారా? కనుక చంపొద్దన్నాడు. ఎందుకు అంటే దేవుని అభిషేకం. మరి అటువంటిది ఈ ప్రవక్తను చంపుతున్నప్పుడు దేవుడు మరి చెప్పలేదు. ఎందుకంటే తన జీవితం పూర్తిగా లోకం అయిపోయింది. దేవుని సన్నిధి ఎడబాసి ఉండవచ్చు. వింటున్నారా? పేతురు కూడా మరి సంసోను అనుకున్నాడు కదా, ఎప్పటిలాగా విడవజుంపుతున్నాను అనుకున్నాడు, యెహోవా ఎడబాసినని ఎరగక. కనుక కొన్నిసార్లు మనము దేవునితో సంబంధం ఉన్నాంలే అనుకుంటాము. ఈ లోకంలో మరి వచ్చి ఆత్మీయంగా మన పరువు ప్రారంభించి శరీరానుసారంగా ఏం చేస్తున్నాం? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు బిలాము ఒక హెచ్చరికగా మిగిలిపోయినాడు కానీ ఒక ప్రోత్సాహంగా, ఒక ఉదాహరణగా ఉండలేకపోయినాడు. కనుక అయితే ఈ హెచ్చరికలు మనకు దృష్టాంతంలో కలుగుటకై మనకు రాయబడినవిని 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఉన్నది. మరి దేవుడు తన వాక్యమును దీవించి ఆశ్రయించినగాక. ప్రార్థన చేసి నేను ముగిస్తాను. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి. మరి మీకు ఆత్మీయ పరుగు ఏ విధంగా ఉన్నది? బిలాము ఆత్మీయనే మరి లోతు సంతానంలో పుట్టినా కూడా, మోయాబీడైనా కూడా ప్రవక్తగా మరి యెహోవా తనకు దర్శనమిచ్చేవాడుగా, యెహోవాకి చిత్తమును తెలుసుకునేవాడుగా, మొట్టమొదటిగా మరి డబ్బును కూడా ఆశించని వాడిగా ఉన్నాడు. క్రమంగా ఆ యొక్క దుర్నీతి వలన కలుగు బహుమానం మీద దృష్టి పెట్టి వంకరత్రోవని పోయినాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. అయితే మనం అలా ఉండకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదం పాత్రగా ఉండాలా? మరి ఎలీషా వలె ఉండాలా? నాకు అవసరం లేదు. కనుక మనం దేవుని బిడ్డలుగా మనకు ప్రభు మనకి ఇచ్చేవాడు. మరి శత్రువు యొక్క బహుమానం వైపు మనం చూడడానికి లేదు. కనుక మన జీవితాన్ని ఈ లోకంలో ఎంతగా లోకంలో పాపంలో కూరుకొని పోయినామేమో, ఒకవేళ దురాశలో కూరుకొని పోయినాము. పక్కింటి వారు మిద్దె కట్టిస్తున్నాడు కాబట్టి నేను మిద్దె కట్టిస్తాను, పక్కింటి వారు మరి ప్రమోషన్ కొరకు మీరు ఒక్కరిదారి పడుతున్నారు కాబట్టి నేను ఒక్కరిదారి పడుతున్నాను అట్లా అనుకుంటున్నామేమో. చింతించొద్దు. దేవుడు తగిన సమయం మీద నిన్ను హెచ్చిస్తాడు. 5:10 మొదటి పేతురు 5:10 ప్రకారం దేవుడు తగిన సమయం మీద హెచ్చిస్తాడు. దేవుని బిడ్డ కనుక నువ్వు మరి కృంగిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా ప్రభు నమ్మకం ఉన్నప్పుడు ఈరోజు నీకు ఏమీ లేదనుకోవచ్చు, ఈరోజు నేను ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అనుకోవచ్చు. అయితే దేవుడి కొరకు నువ్వు జీవించే జీవితము మరి ప్రభు దృష్టిలో ఉన్నది. కనుక ఆ యథార్థతను బట్టి తప్పకుండా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ప్రభుని హత్తుకో. ప్రభు మార్గంలో తిన్నని మార్గమైన నీతి మార్గంని మరి నడిచి అబ్రహాం సంతానంలోనే ఉండి నీతిమంతుల మరణం వంటి మరణం. కనుక అబ్రహాం వృద్ధుడై ఎంతో పీస్ఫుల్ డెత్. మరి ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా మరి వృద్ధులైన కనుక ఎంతో వృద్ధాప్యంతోనే న్యాచురల్ డెత్. కనుక మోషే చూస్తే ఆయన కన్ను దృష్టి కూడా మరి లేదు, సత్తువ తగ్గలేదు. ఎంత ఆశీర్వాదం! కనుక ప్రభు మనకు పరలోకాన్ని సిద్ధపరిచున్నాడు. మనకు మరి ఈ లోకం ఇంతటితోనే అంతమైపోతుంది, కానీ మనకైతే నిత్యత్వం క్రీస్తులో ఉన్నది. అందుకే కదా సిలువలో ఆయన రక్తాన్ని కార్చినాడు, మనం ఆయన ఎన్నుకున్నాడు. కనుక ఈ సమయంలో యేసు ప్రభు యొక్క రక్తం నీ పాపాలు కడకపోతే, ఒకవేళ బిలాము మార్గంలో పరిగెత్తుంటే తీర్మానం చేసుకో. ప్రభా నా జీవితాన్ని బాగు చేయి తండ్రి, నేను మరి అబ్రహాం సంతానంగానే ఉండిపోతాను ప్రభా, లోతు సంతానం వద్దు ప్రభా, మోయాబీలో ఉండను, మిద్యానికి ఉండను అని తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి వాక్యాన్ని దీవించండి ప్రభా, ఫలింపజేయండి. యేసు నామములో తండ్రి.